లేదు లేదు, వచ్చింది వచ్చింది. మీ ఇష్టం, నేను మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నా. ఇంకోసారి కావాలంటే ఇంకోసారి లేదు లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదు. 1% కూడా ఇంకోసారి చెప్తా. ఇక్కడ 100% ఫుల్ క్లారిటీ ఉండాలి మైండ్. ఉమ్, క్లారిటీ లేకుంటే మిస్ అయిపోతుంది. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. ఇంటర్వ్యూలో కానీ మీరు క్లయింట్కి డిస్కషన్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కంపల్సరీగా ఈ ఈ పాయింట్స్ మైండ్లో ఉండాలి. ఈ పాయింట్స్ యొక్క మైండ్లో కానీ లేకుండా ఉంటే పోయింది వాళ్ళ లైఫ్ కథం, అంటే కన్సల్టెంట్ ఉమ్, లైఫ్. ఉమ్. ఓకే, ఓకేనా? క్లారిటీ ఉందా? ఉమ్. అంతేనా? వచ్చిందన్న బాగా క్లారిటీ. ఆయంద్ర ఆ, ఆయందర్ లేడేమో. ఓకే, మీకు అనితానా? అనితానే కదా. Yes, ఇప్పుడు Ram. క్లారిటీ I ఉందా? got it, Ram. ఓకే, సో ఇప్పుడు డిప్రిసియేషన్, నార్మల్గా డిప్రిసియేషన్కి వచ్చేద్దాం. ఓకే, ఆ లెడ్జర్ కాన్సెప్ట్ అది. ఇక్కడ ఇది అర్థమైంది కదా. ఈ కరెన్సీ యుఎస్డి కరెన్సీకి అర్థమైంది. 2 lakhs కి ఈ పర్సెంటేజ్ తోటి క్యాలిక్యులేట్ అవుతుంది. 2 lakhs కి. ఓకే, ఇది యుఎస్డి డాలర్స్. ఇవి 2 lakhs కి యుఎస్డి కరెన్సీలో ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎక్స్చేంజ్ రేట్ కరెంట్ డేట్ టైప్ తీసుకుంటుంది, లేటెస్ట్ డేట్ ఓబీ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన టీకర్ టేబుల్లో మెయిన్గా చూడాల్సిందే ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ఎం. ఫస్ట్ ఫ్రమ్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఐఎన్ ఓకే, టూ కరెన్సీ యుఎస్డి. యుఎస్డి. లేటెస్ట్ డేట్ ఏది ఉంటే అది తీసుకుంటుంది. లేదు అంటే మన డేట్స్ ఏది ఉంటే మనం ఏదైనా డేట్ పెట్టుకుంటే ఆ డేట్ తీసుకుంటుంది. లేటెస్ట్ డేట్ ఇక్కడ 90 రూపీస్ ఉంది ఎక్స్చేంజ్ రేట్. ఓకే, $1 ఈక్వల్ టు 90 రూపీస్. సో 90 రూపీస్ ఈక్వల్ టు $1. ఓకే, ఎలా అయినా. అందుకని చెప్పేసి ఇక్కడ 2 lakh డివైడెడ్ బై 90 వేసుకుంటే 90. 90 వేసుకుంటే ఈ అమౌంట్ వస్తుంది. మళ్ళీ ఈ అమౌంట్ డివైడెడ్ బై 12. 12. 12 వేసుకుంటే ఇంత. ఇది ఒక ఒక మంత్ ఈ డిప్రిసియేషన్, ఇంకో మంత్ ఈ 30, డిప్రిసియేషన్. 31st. యా, అలాగా. ఇక్కడ రెండు లెడ్జర్స్ కాన్ఫిగరేషన్ అర్థమైందా? లెడ్జర్స్ కరెన్సీ అర్థమైంది. 2 డిప్రిసియేషన్ ఏరియాస్. ఒకటి వచ్చేసి లెడ్జర్ 0 LA. కావాలనుకుంటే ఇంకా డిప్రిసియేషన్ ఏరియాస్ పెట్టుకోవచ్చు. మనం పెట్టుకోలే. ఎందుకు అంటే లెడ్జర్ ఇష్యూ వల్ల. ఓకే, మల్టిపుల్ లెడ్జర్స్ యూజ్ చేయలేకున్నాం ఈ కంపెనీ కోడ్కి, అసెట్ అకౌంటింగ్ ఎస్పెషలీ. ఎందుకు యూజ్ చేయలేకున్నామో వచ్చిందా క్లారిటీ? మళ్ళీ దాని బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. ఎందుకు యూజ్ చేయలేం? అది ఎందుకంటే ఇష్యూ ఉంది కదా, లెడ్జర్ ఉంది, ఇష్యూ. ఉంది. అంటే వాళ్ళు చేయడానికి ఇంకోసారి ఆల్రెడీ చెప్పు. ఏంటి? ఆ, ఇంకోసారి చెప్పు రామ్. లెడ్జర్సా? నో నో క్వశ్చన్ నో. అడుగుతున్నా. నో ఇక్కడ నో నో. మల్టిపుల్, ఇక్కడ మనము ఓన్లీ ఒక లెడ్జరే యూజ్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ ఏరియాస్ రెండు అయినప్పటికీ ఒకటే లెడ్జర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఒకటి వచ్చేసి 0 L లెడ్జరు, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, ఇంకొక డిప్రిసియేషన్ ఏరియాకి 0 L లెడ్జరే, బట్ కరెన్సీ యూఎస్డి. ఓన్లీ డిఫరెన్స్ ఇది. బట్ కావాలనుకుంటే మనం రియల్ టైంలో ఇది హెచ్బిఆర్ఎస్ అనే అకౌంటింగ్ ప్రిన్సిపల్ కింద ఈ లెడ్జర్స్ ఉన్నాయి. ఈ రెండు ఒకే లెడ్జరే, రెండు డిప్రిసియేషన్ ఏరియాస్ ఉన్నాయి. కావాలనుకుంటే ఇంకొక అకౌంటింగ్ ప్రిన్సిపల్ పెట్టుకొని దానికి ఇంకొక లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ని పెట్టుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది, మనం చేయాలి. యాక్చువల్గా అది రియల్ టైంలో అలాగే ఉండేది, కానీ ఇప్పుడు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇది సర్వర్ ఇష్యూ ఉంది కదన్న, ఆల్రెడీ వేరే వాళ్ళది. సర్వర్లో నువ్వు గ్రూప్, అదే ఇందాక మనము ఏంటి గ్రూప్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ గ్రూప్
ఒకదానికొకటి లింక్ ఉన్నాయి అన్ని ఇవి. ఉమ్, అందుకే ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి, ఫుల్ క్లియర్ గా ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఈ గ్రూపు రిప్రజెంటేటివ్ లెడ్జర్ గా పెట్టుకోవాలి. ఉమ్, ఏది ఇక్కడ మనము మల్టిపుల్ లెడ్జర్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ కావాలంటే ఇప్పుడు ఒకే లెడ్జర్ ఉంది కాబట్టి ఫైన్, గ్రూప్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇన్ కేస్ అవును. మల్టిపుల్ లెడ్జర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకొక లెడ్జర్ కావాలి అనుకుంటే నాన్ లీడింగ్ లెడ్జరు మనకి ఇక్కడ ఏం కావాలి, గ్రూప్ కావాలి, లెడ్జర్ గ్రూప్ కావాలి. ఆ లెడ్జర్ గ్రూప్ లో ఒకటి రిప్రజెంటేటివ్ లెడ్జర్ గా పెట్టుకోవాలి. ఏదిగా పెట్టుకోవాలి రిప్రజెంటేటివ్ లెడ్జరు? ఏదైతే 0L 0L గా స్టార్ట్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ సేమ్ ఉందో దాన్నే ఒక రిప్రజెంటేటివ్ లెడ్జర్ గా పెట్టుకోవాలి, మస్ట్ అండ్ షుడ్ గా పెట్టుకోవాలి. అది కానీ మనం పెట్టుకోవడానికి అలౌ చేయట్లేదు ఇప్పుడు సిస్టమ్. ఇప్పుడు నేను ఇస్తే ఇక్కడ రిప్రజెంటేటివ్ లెడ్జర్ పెట్టాను అనుకో, సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ ఇస్తుంది. ఏమంటే దీని ఎర్రర్ అర్థం M4 అనే వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. గ్రూప్, ఈ లెడ్జర్ గ్రూప్ M4. ఓకే, లెడ్జర్ M4 అనేవాడు కస్టమైజింగ్ కంపెనీ కోడ్ ఇది కరెన్సీ టైప్ 20 ఉంది, డిఫరెంట్ ఉన్నాయి ఈ సర్వర్ లో. ఓకే, నేను ఇప్పుడు నువ్వు ఈ లెడ్జర్ గ్రూప్ చేయాలంటే ఫస్ట్ ఇవి రిజాల్వ్ చేసుకొని రా, అప్పుడు నువ్వు లెడ్జర్ గ్రూప్ చేయడానికి అలౌడ్. ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు చేసినా కూడా నాట్ అలౌడ్. చూడు, వ్యూ క్లస్టర్ ఈజ్ ఆల్రెడీ ఓపెన్, ఇష్యూ వస్తుంది. ఇలా రాకూడదు, యాక్చువల్గా రియల్ టైంలో రాదు, ఇది ఓన్లీ సర్వర్ వల్ల వస్తుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. నాగేంద్ర, ఇది అర్థమవుతుందా నీకు? ఈ ఇష్యూని కూడా అర్థం చేసుకోవాలి. ఇది యాక్చువల్గా అవసరం లేదు, కానీ ఇది అర్థం చేసుకుంటేనే మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇది రియల్ టైంలో రావు, ఈ రియల్ టైంలో ఈ ఇష్యూస్ రాదు. ఇదేంటంటే మనల్లో ఈ లెడ్జర్ గ్రూప్ లో ఇక్కడ M4 అని ఉంది చూడు, బ్యాక్ వచ్చి M4 అనే దానికి కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ వేరే ఉంది. ఓకే, ఏది M4? అదిగో M4 అనే దానికి కంపెనీ కోడ్ తీసుకుని MEIL కంపెనీ కోడ్. ఓకే, ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇక్కడ కరెన్సీ. ఇప్పుడు కరెన్సీ వేరే ఉంది. సో ఇలా ఉంటే నేను గ్రూప్ లెడ్జర్ ని నీ సర్వర్లో, ఈ సర్వర్లో చేయడానికి అవ్వదు. ఆల్ ఫాలో సిమిలర్, అందరూ సిమిలర్ గా ఫాలో అవ్వాల లెడ్జర్స్. ఎందుకంటే ఇది క్లయింట్ సెట్టింగ్స్, లెడ్జర్ ఇస్ ఎ క్లయింట్ సెట్టింగ్, నాట్ ఏ కంపెనీ కోడ్ స్పెసిఫిక్. అర్థమవుతుందా? లెడ్జర్ అనేది క్లయింట్ స్పెసిఫిక్. ఓకే, అందరూ వాడేది లెడ్జర్స్, ఆల్ కంపెనీ కోడ్ కి వాడే వాళ్ళే. నువ్వు ఒక్కో కంపెనీ కోడ్ వచ్చేసి నాకు గ్రూప్ కరెన్సీ 20 ఉంది, ఇంకొక కంపెనీ కోడ్కి వచ్చి గ్రూప్ కరెన్సీ 30 ఉంది అంటే ఎలాగా? అంటే యాజ్ పర్ ది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకే సిస్టమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ ఏమంటే మనం మల్టిపుల్ మెంబర్స్ ఉన్నాం కదా, ఈచ్ వన్ ఎవరికి కావాల్సిన వాళ్ళ గ్రూప్ కరెన్సీ, ఎవరికి కావాల్సిన వాళ్ళ లెడ్జర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని వాడేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకేనా? అందుకని చెప్పేసి ఇక్కడ అలౌ చేయట్లేదు మనకు. ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయాలంటే ఈ లెడ్జర్ని రిమూవ్ చేయాలా, డిలీట్ చేసి ఈ లెడ్జర్స్ అన్ని ఏ లెడ్జర్స్ ఇష్యూ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసి అప్పుడు లెడ్జర్ గ్రూప్కి వెళ్ళచ్చు. రిమూవ్ చేయడం కరెక్టా? ఎందుకంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇది ఆల్రెడీ. ఎలా రిమూవ్ చేస్తాం మనము? ఒకవేళ రిమూవ్ చేస్తే వాళ్ళు ఇష్యూస్ ఫైండ్ అవుట్, ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి కూడా, ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు. ఇది యాక్చువల్గా అందరం యూజ్ చేస్తుండే సర్వర్ కాబట్టి, అది క్లయింట్ సెట్టింగ్ కాబట్టి మళ్ళీ వాళ్ళకైనా ప్రాబ్లమే, అందుకని చెప్పేసి చేయట్లే. సో నేను సింపుల్గా ఏం చేసినానంటే ఇక్కడ ఓన్లీ వన్ లెడ్జర్ తీసుకొని కరెన్సీస్ మాత్రం డిఫరెంట్ తీసుకుందాం. సో ఇమాజిన్ చేసుకోవచ్చు కదా మనం. ఇప్పుడు డిప్రిసియేషన్ ఏరియా క్రియేట్ చేసినారు కదా, అక్కడ జస్ట్ ఓన్లీ సేమ్ లెడ్జర్ ఇచ్చి చేసినారా? డిప్రిసియేషన్ ఏరియా ఇది. ఓకే, ఇక్కడ ఇది కూడా డిప్రిసియేషన్ ఏరియా 3 ఉంది, దీనికి సేమ్. ఓకే ఓకే.
చూపిస్తా అది కూడా అది ఎక్కడంటే సేమ్ లెడ్జరే, కరెన్సీ ఒకటే డిఫరెన్స్ ఉందన్న అంతే. డిఫరెంట్ ఇచ్చిన అర్థమైంది అన్న. ఓకే ఆ, ఎక్కడంటే అది కూడా ఆర్గనైజేషన్కి వెళ్ళి స్టార్టింగ్ వాల్యుయేషన్ అనుకుంటా కరెన్సీస్. సో ఇది కరెన్సీస్ స్పెసిఫై డిప్రిషియేషన్ ఏరియాస్ ఫర్ ఫారెన్ కరెన్సీస్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. మన కంపెనీ కోడ్ ఏంటి? హెచ్పిఐఎన్. హెచ్పిఐఎన్కి ఎగనెస్ట్ గా డిప్రిషియేషన్ ఏరియా. ఓకే ఇదిగో ఓకే ఓకే ఐ గాట్ ఇట్ యుఎస్డి. ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక చోట కాన్ఫిగరేషన్ ఉంటుంది. ప్యారలల్ కరెన్సీస్ అనుకుంటా చెప్తా. ఇదిగో అన్న అది ప్యారలల్ కరెన్సీ SEC4 వాడతాం కదన్న మనం. ఇంకొకటి SEC4 గ్రూప్ కరెన్సీకి, అసలు దీనికి దానికి సంబంధం లేదు. SEC4 దీనికి సంబంధం ఏం లేదు, కానీ మన కరెన్సీస్ డిఫరెన్స్ అక్కడ ఒకటి చేస్తుంది. క్లయింట్ కరెన్సీ. ఇది క్లయింట్ కరెన్సీ. ఓకే. ఈ క్లయింట్ కి ఏ కరెన్సీ? యుఎస్డి కరెన్సీ. దీంతో సంబంధమే లేదు అసలు. సరే సరే. గ్రూప్ కరెన్సీ ఏంటి, నీ కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ డిఫైన్ చేసిన చూడండి, ఒక డిప్రిషియేషన్ ఏరియాకి ఇదిగో ఏంటి గ్రూప్ కరెన్సీ. ఇది గ్రూప్ కరెన్సీ అంటే మనది 30 కరెన్సీ, అంటే 30 అంటే యుఎస్డి. ఓకే, మన కాన్ఫిగరేషన్ వైజ్ మన గ్రూప్ కరెన్సీ 30. అది కూడా ఎక్కడ చెప్పింటాం? మనం స్టార్టింగ్ లో క్రియేట్ చేసినప్పుడు కంపెనీ క్రియేట్ చేస్తాం, గ్రూప్ కంపెనీ. ఇక్కడే కరెన్సీ కన్వర్జన్ లో 0L కి, మన 0L లెడ్జర్ కి, మన కంపెనీ కోడ్ కి మన కంపెనీ కోడ్ కి ఈ కరెన్సీ టైప్ 30 అంటే ఇగో కరెన్సీ టైప్ 30 ఇచ్చినాం. 30కి అగెనెస్ట్ గా ఏంటి? యుఎస్డి. సోర్స్ కరెన్సీ ఇగో గ్రూప్ కరెన్సీ 30 యుఎస్డి. దీనికి సోర్స్ కరెన్సీ అంటే ఏ కరెన్సీ నుంచి కన్వర్ట్ చేసుకోవాలి? ఈ 30 అనేది కరెన్సీ యుఎస్డి. ఓకే, ఏ కరెన్సీ నుంచి కన్వర్ట్ చేసుకోవాలి అనేది సోర్స్ కరెన్సీ. అదేంటి? 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ 10. ఓకే, ఈ కంపెనీ కోడ్ కరెన్సీ ఎప్పుడైతే ఐఎన్ఆర్ ఉంటుందో ఐఎన్ఆర్ నుంచి యుఎస్డికి కన్వర్ట్ చేసుకోవాలి అని అర్థం. ఇక్కడ 30 ఇస్తే ఓకే, ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కొంతమంది ఏం చేసుకున్నారు, కొంతమంది 20 ఇచ్చుకున్నారు. ఇక్కడ మనకు లేదు, 20 ఇచ్చుకున్నారు కొంతమంది. అవి ప్రాబ్లమ్స్, ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. సో ఇవన్నీ అందరివి ఆల్ క్లయింట్స్, ఆల్ కంపెనీ కోడ్స్ గ్రూప్ కరెన్సీ సేమే ఉండాలి. ఎందుకంటే నీ గ్రూప్ కరెన్సీ ఒకటే ఉంటుంది ఆల్ కంపెనీ కోడ్స్ కి. ఇది క్లయింట్ సెట్టింగ్స్ ఇవి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 01కి వచ్చేసి లెడ్జర్ ఒకటే. లెడ్జర్ ఎక్కడ అసైన్ చేస్తామో అది కూడా మళ్ళీ లెడ్జర్ అసెట్ మాస్టర్ డేటాలో డిప్రిషియేషన్ ఏరియాకి లెడ్జర్ వేరే. డిప్రిషియేషన్ ఏరియా డిటర్మైన్ డిప్రిషియేషన్ ఏరియాస్ లో ఇక్కడ కూడా ఆర్గనైజేషన్ లో ఉన్నాము, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో డిటర్మైన్ జనరల్ వాల్యుయేషన్ డిప్రిషియేషన్ ఏరియాస్, డిఫైన్ డిప్రిషియేషన్ ఏరియాస్. సో డిఫైన్ డిప్రిషియేషన్ ఏరియాస్ లో మనము లెడ్జర్ని అసైన్ చేస్తాం. ఇదిగో అకౌంటింగ్ ప్రిన్సిపల్ని అసైన్ చేస్తాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్కి అగెనెస్ట్ గా లెడ్జర్ ఉంటుంది. ఒకటి డిప్రిషియేషన్ ఇక్కడ క్రియేట్ చేసేది కదా, ఇది డిప్రిషియేషన్ ఏరియా. ఇక్కడే కావాలనుకుంటే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. అక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనకు ఇది, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్కి అసైన్ లెడ్జర్ ఏంటి? ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ఇదేం అవసరం లేదు మనం ఇవ్వాల్సిన అవసరం. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇస్తే ఆటోమేటిక్గా లెడ్జర్ వస్తుంది. ఇన్ కేస్ కాపీ చేసుకొని ఇంకొక లెడ్జర్ 4 అనే దాన్ని లెడ్జర్ తీసుకొని ఇంకొక అకౌంటింగ్ ప్రిన్సిపల్ మన వేరే లెడ్జర్స్కి
అసైన్ చేసిన అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వేరే లెడ్జర్ వస్తుంది. ఓకేనా. క్లియరా? ఎస్ సో ఈ లెడ్జర్సే మనకు ఇక్కడ చూపించేది. ఇదిగో అక్కడ ఎక్కడైతే ఏవైతే క్రియేట్ చేసుకుని ఉంటామో డిప్రిసియేషన్ ఏరియాస్, ఇక్కడ ఏవైతే డిప్రిసియేషన్ ఏరియాస్ క్రియేట్ చేసుకుంటామో అవే ఇక్కడ చూపిస్తాయి. 1, 3, 1 and 3. సో 1 వచ్చేసి 0L లెడ్జరే, 3 వచ్చేసి 0L లెడ్జరే. ఓకే, బట్ ఇంకొక చేంజ్ ఏంటి? కరెన్సీస్ ఎక్కడ చెప్తావు? డిప్రిసియేషన్ ఏరియాలోనే. కరెన్సీస్ స్పెసిఫై ప్యారలల్ కరెన్సీ. ఇదిగో 1కి నార్మల్గా ఏంది అసైన్ చేయని అవసరం లే, అది బై డిఫాల్ట్గా INR కరెన్సీనే ఇంకా 10, ఎందుకంటే 0L లెడ్జరు బై డిఫాల్ట్గానే ఉంటుంది. మనం గ్రూప్ లెడ్జర్ ఏదైతే ఉంటుందో దానికి ఆ లెడ్జర్కి మాత్రం కరెన్సీ వేరేది ఇచ్చుకోవాలా, అది గ్రూప్ కరెన్సీ అని ఇక్కడ అసైన్ చేయాలి. అప్పుడే సిస్టమ్ ఇది ఒక ప్రీ రిక్విజిట్ అసెట్ అకౌంటింగ్లో. లెడ్జర్స్ ఈ డిప్రిసియేషన్ ఏరియాస్కి కరెన్సీస్ డిఫరెంట్ కరెన్సీస్ ఉంటే ఇన్ కేస్ నీ కంపెనీ కోడ్కి డిఫరెంట్ కరెన్సీస్ ఉంటే డిఫరెంట్ కరెన్సీస్ అసైన్ చేయాలి. ఏ కరెన్సీ అపార్ట్ ఫ్రమ్ ఏ లోకల్ కరెన్సీ, ఏ కరెన్సీ ఉన్నా కూడా ఒక డిప్రిసియేషన్ ఏరియా తీసుకొని ఆ గ్రూప్ కరెన్సీనా వేరే హార్డ్ కరెన్సీనా ఏ కరెన్సీ ఉంటే ఆ కరెన్సీ అసైన్ చేయాలి. అప్పుడే సిస్టమ్ అలౌ చేస్తుంది. ఇక్కడ 1 పెట్టాలి. 1 అంటే 1 అంటే డిప్రిసియేషన్ ఏరియా, అంటే దీనికి అగెనెస్ట్గా ఇదిగో బుక్ డిప్రిసియేషన్ ఏరియాస్కి అగెనెస్ట్గా సేమ్ క్యాలిక్యులేషనే జరగాలి. నాకు దీనికి ఏ క్యాలిక్యులేషన్ జరుగుతుందో దీనికి అదే రిపోర్టింగ్ జరగాలి, బట్ ఓన్లీ డిఫరెంట్ ఈజ్ కరెన్సీ, అంతే. ఓకేనా? ఓకేనా. సో ఇలాగా మల్టిపుల్ డిప్రిసియేషన్ ఏరియాస్ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మల్టిపుల్ డిప్రిసియేషన్ ఇంకొక డిప్రిసియేషన్ ఏరియా ఇంకొక లెడ్జర్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి నేను? ఇక్కడ ఓన్లీ 0L లెడ్జరే 1, ఇంకొక లెడ్జర్ ఎందుకు క్రియేట్ చేసుకోలే? అది వాళ్ళ సెట్టింగ్ ప్రాబ్లం ఉంది కదన్నా, అందుకని. రిప్రజెంటేటివ్ లెడ్జర్ యాక్సెప్ట్ చేయడం లేదు కదా సిస్టమ్, ఎందుకంటే మల్టిపుల్ కంపెనీ కూడా సేమ్ కరెన్సీ తీసుకోవాలి. మల్టిపుల్ డిప్రిసియేషన్ ఏరియాస్ మల్టిపుల్ లెడ్జర్స్ వాడేయాలి అంటే అసెట్ అకౌంటింగ్ లో లెడ్జర్ గ్రూప్ మ్యాండేటరీ, లెడ్జర్ గ్రూప్ కావాలి. ఒక లెడ్జర్ గ్రూప్ లో ఒకటి రిప్రజెంటేటివ్ లెడ్జర్ గా పెట్టుకోవాలి. అది పెట్టుకునేది నాట్ పాసిబుల్, ఇక్కడ పాసిబుల్ కాలే. అందుకని చెప్పేసి సింపుల్ గా రిమూవ్ చేసేసి ఫర్దర్ గా వెళ్ళిపోయినా. జస్ట్ మనము ఇప్పుడు ఒక డిప్రిసియేషన్ ఏరియా చేసినాము, సో ఇలాగే ఇమాజిన్ చేసుకోవచ్చు కదా మల్టిపుల్ డిప్రిసియేషన్ ఏరియాస్ చేయొచ్చు అని చెప్పేసి. అన్నెసెసరీ అవన్నీ ఎందుకు డిలీట్ చేయడము? ఓకే, అందుకని చెప్పేసి మనం ఫర్దర్ గా మూవ్ ఆన్ అవుతున్నాం. ఓన్లీ 1 లెడ్జర్ తోటే డిప్రిసియేషన్ ఏరియా 2 అండ్ 1 లెడ్జరే. ఇక్కడ ఓన్లీ కరెన్సీ డిఫరెన్స్. ఓకేనా? ఒకసారి వెళ్ళి మళ్ళీ మీరు కాన్ఫిగరేషన్ చేయండి. ఇన్ కేస్ కొత్త కంపెనీ కోడ్ కాన్ఫిగరేషన్ చేసేటట్లయితే మీ వేరే సర్వర్లో ఏమన్నా ఆ గ్రూప్ లెడ్జర్ తోటి కాన్ఫిగరేషన్ చేయండి, అప్పుడు క్లియర్గా ఉంటుంది పిక్చర్. AS01 ఇంకొక సెట్ తీసుకుంటా. ఇక్కడ సెంటర్ డిప్రిసియేషన్ ఏరియా HP10 వచ్చింది. కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. HP05 ఉన్నట్లుంది చూడ ఒకసారి, ఇంకోటి ఉంది. ఓకే, 10 ఉన్నిలే.
ఓకే. ఒకదానికి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా. సో అసెట్ 2001 టోటల్ మనకు 3 అసెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ అసెట్ మాస్టర్ డేట్ లో దేని నుంచి డిప్రిసియేషన్ క్యాపిటలైజేషన్ డేట్ అది ఏది ఇచ్చినా మనం AS01 దేని నుంచి డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ అవ్వాలని A03 అంటే క్యాపిటలైజేషన్ డేట్ నుండా లేకుంటే ఓకే ఇక్కడ ఇవ్వలే టైం డిపెండెంట్ లో చూడండి ఒకసారి. ఇక్కడే ఉంటది. ఓకే కాదు నా క్వశ్చన్ అర్థమైందనా? అంటే డిప్రిసియేషన్ దేని బేస్ చేసుకొని ఇది కావాలంటే మనం క్యాపిటలైజేషన్ డేటా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. క్యాపిటలైజేషన్ డేటా ఇక్కడ క్యాపిటలైజేషన్ డేట్ క్యాపిటలైజ్డ్ ఆన్ ఓకే. సో క్యాపిటలైజ్డ్ ఆన్ అని కూడా ఇక్కడ క్యాపిటలైజ్డ్ ఆన్ అంటే ఎప్పుడు పర్చేజ్ చేసింటే ఎప్పుడు క్యాపిటలైజ్ అంటే ఏ రోజు అక్వైర్ చేస్తే ఆ రోజు డేట్ ఇక్కడ ఫిక్స్ స్టోర్ అవుతుంది. ఆ డేట్ కూడా తీసుకోవచ్చు. No, Ram. Actually, he is asking that from what basis depreciation will going to be calculated. అంటే ఏ డేట్ నుంచి అంటే అసెట్ అక్విజిషన్ నుంచా లేకుంటే Acquisition date క్యాపిటలైజేషన్ నుంచే. డేట్ నుంచా? మనం డిప్రిసియేషన్ మెథడ్ మల్టీ లెవెల్ లో అసైన్ చేస్తాం కదా. స్టార్ట్ అని ఇచ్చినాం కదా, డిప్రిసియేషన్ స్టార్ట్ ఆఫ్ ఇదేనా? డేట్ ఇదే. ఈ డేట్ నుంచినే Asset- క్యాలిక్యులేట్ చేసుకుంటేది. అసెట్ అక్విజిషన్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవాలా? అక్విజిషన్ వేరే ఉంటుంది, డిప్రిసియేషన్ ఏరియాలో ఇది స్టార్ట్ డేట్ master వేరే data. ఉంటుంది. అట్లా ఇది జస్ట్ మాస్టర్ డేటా అంతే. మాస్టర్ డేటాలో నువ్వు చెప్పొచ్చు సిస్టమ్ కి నా డిప్రిసియేషన్ స్టార్ట్ ఎప్పుడు అవ్వాలి అనేది క్యాలిక్యులేషన్ డేట్. ఇదిగో ఇక్కడ పెడితే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ డేట్ స్టార్ట్ డేట్. ఈ డేట్ ఎప్పుడైతే ఇస్తే ఆ డేట్ నుంచినే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇంకా కొన్ని 4 పెట్టుకుంటే 4 క్యాపిటలైజేషన్ నుంచి కూడా చేసుకోవచ్చు కదా. అంటే కొన్ని క్యాపిటలైజేషన్ డేట్ నుంచి కానీ అంటే అది ఎట్లుంటుందంటే ఇప్పుడు మ్, మనం అసెట్ కొన్నప్పుడు అసెట్ వాడుకోకుంటే దానికి డిప్రిసియేషన్ రన్ చేయం. ఎప్పుడైతే అసెట్ వాడుకలోకి వస్తుందో అప్పుడు మనము అసెట్ అదే నా క్వశ్చన్ అదే ఇక్కడ చూడు. డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ క్యాపిటలైజ్డ్ ఆన్ ఉంది. ఇది ఆల్రెడీ మనం అక్వైర్ చేసినాం కాబట్టి ఈ అసెట్ ని ఆ సెట్ అప్డేట్ Okay. అవుతుంది అంతే. ఏ రోజు అక్వైర్ నిన్న అక్వైర్ చేసినాం ఏ సెట్ ని ఆ డేటు అక్వైర్ అవుతుంది. ఓకే ఇన్ కేస్ ఇది కావాలంటే ఇదే. ఏప్రిల్ ఇన్ కేస్ ఇక్కడ కొనుక్కొని ఈ నెల ఇవ్వకుంటే నుంచి డిప్రిసియేషన్ రన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఇవ్వకుంటే డేటు ఈ డేట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తుంది. అదేనా. ఈ డేట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం బ్యాక్ ఎండ్ లోనే మల్టీ లెవెల్ మెథడ్ లో కూడా ఇస్తాం కదా. అక్కడ ఈ దేని బేస్ చేసుకొని డిప్రిసియేషన్ ఇక్కడ మెయింటైన్ చేయకుండా కూడా మల్టీ లెవెల్ మెథడ్ బట్టి కూడా పిక్ చేసుకుంటుంది. మల్టీ లెవెల్ మెథడ్ లో ఎక్కడ చెప్పమే డిప్రిసియేషన్ మెథడ్స్ లో I think only from the master data only we can maintain కదా Ram. వాల్యుయేషన్ మెథడ్స్ ఇక్కడ క్యాలిక్యులేషన్ మెథడ్స్. సో నువ్వు మల్టీ లెవెల్ మెథడ్ లో ఎక్కడ ఉందంటున్నావా ఆప్షన్? మల్టీ లెవెల్ మెథడ్ లో మంది సెలెక్ట్ చేసుకున్న ఆ లెవెల్స్ కి వెళ్ళండి. మంది ఇప్పుడు మంది సెలెక్ట్ చేసుకో. హెచ్పి ఏది మంది హెచ్పి 1 అది హెచ్పిఐ 1 అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లెవెల్ ఒకసారి చూడండి, లేకపోతే డబుల్ క్లిక్ చేయండి. లేదు అదే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చేసిందే కరెక్ట్. ఓకే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే ఇది రైట్ రైట్. ఓకే ఇక్కడ కూడా ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు. వ్యాలిడిటీ స్టార్ట్ ఎప్పటి నుంచి కరెక్ట్. ఇది కూడా ఒక ఆప్షన్. ఇక్కడ మనము డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ అని కూడా పెట్టుకున్నాము. క్యాపిటలైజేషన్ డేట్ అని పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్ గా ఏ రోజు క్యాపిటలైజ్ అయితే ఆ రోజు డేట్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. మనము ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఇదేనని చెప్పింది. మాస్టర్ డేటాలో లేదు. ఓకే ఈసీసీలో 2 ఆప్షన్లు వచ్చింటాయి నావి. లేదు ఎస్ఫరానాలో ఇచ్చినాడు దీంట్లో. ఈసీసీలో 2 ఉండే క్యాపిటల్ డేట్ అది. ఇక్కడ ఇవ్వకున్నా కూడా మనం ఒకవేళ ఇన్ కేస్ ఆప్షన్ పెట్టుకుంటే ఈ డేట్ ని తీసుకొని ఇక్కడ క్యాపిటలైజేషన్ పెట్టుకుంటే ఈ డిప్రిసియేషన్ కి క్యాపిటలైజేషన్ పెట్టుకుంటే క్యాపిటలైజేషన్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. కరెక్ట్. ఫ్రమ్ ఒరిజినల్ అక్విజిషన్ ఏది పెట్టుకున్నా దీన్ని బట్టి చేసుకుంటుంది అది. రైట్ రైట్ కరెక్ట్.
ఓకే. సో అక్వైర్ చేద్దామా ఈ అసెట్ని కూడా? ఓకే ఓకే లెస్ దెన్ ఎఫ్ డాష్ 90 రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు డేటు ఇక్కడ 31 వెండార్, సేమ్ వెండార్, ఇంకోటి వచ్చేసి 3 lakhs. ఓకే. 70 అసెట్ వచ్చేసి 1 ఇప్పుడు రీసెంట్గా అది క్రియేట్ చేసిన అసెట్ ఇది. ఓకే డన్. 3 lakhs. ఓకే డన్. పోస్ట్. ఇప్పుడు వెళ్ళి నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మనము ఎంట్రీ పోస్ట్ చేసింది F-90 ఏం చేసినాం, జస్ట్ వెండర్ క్రెడిట్ అసెట్ డెబిట్ చేసినాం కదా? అవును కరెక్ట్, ఇంతే కదా? వెండర్ డెబిట్, వెండర్ ఆ. క్రెడిట్, అసెట్ డెబిట్ చేసినాము. సో ఇది బ్యాక్ ఎండ్ ఆటోమేటిక్ గా అదేది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ వస్తుంది. టెక్నికల్ బ్యాక్ క్లియరింగ్ ఎండ్ అకౌంట్ ఆటోమేటిక్ గా చేసుకుంటుందా? ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఓన్లీ కాన్ఫిగరేషన్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇవ్వాలి అంతే. కాన్ఫిగరేషన్ లో చూసినాం కదా నిన్న, ఎక్కడ చూపియాలా మళ్ళీ? ఒకసారి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ జిఎల్ ఎక్కడ ఇస్తాను? FS00 లో క్రియేట్ చేస్తాం. జనరల్ దాన్ని ఎక్కడ వాల్యుయేషన్, ఆటోమేటిక్ రావాలి? జనరల్ వాల్యుయేషన్, డిటర్మైన్ జనరల్ వాల్యుయేషన్. అడుగు చూడ జనరల్ వాలిడేషన్ కింద కింద లాస్ట్ ఇది అయిన తర్వాత ఇంకా ఇంకా డౌన్ 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 లో ఉంది ఇక్కడే జనరల్ వాలిడేషన్. దీంట్లో ఉంటది. అది ఇక్కడ జనరల్ వాలిడేషన్ కూడా సెపరేట్ ఉంది. అర్జున్, నా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని. రైట్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఎస్. సో ఇది చెప్పు, ఇక్కడ మన కంపెనీ Integration కోడ్ కి kit లో ఒకటే ఉంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇస్తాం. ఓకే ఓకే ఈ డిజైన్ చేస్తామా? ఓకే ఇది జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం. ఓన్లీ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది టెంపరీ GRIR లాగా అసైన్ Okay, చేస్తాం okay. అంతే. ఇంకా వేరే స్టెప్ ఏది చేయనవసరం లేదు. ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా సిస్టమే చేసుకుంటది. ఓకే ఇప్పుడు ఇది ఒకటే చూస్తే చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే వచ్చేస్తుంది. FB03 లో ఎంట్రీ, ఇంకొక ఎంట్రీ అసెట్ అకౌంటింగ్ తోటి ఎంట్రీ పడి ఉంటుంది. ఓకే ఓకే ఈ రోజు ఎంట్రీ డేట్ ఇస్తా, ఫైండ్ అవుట్ చేస్తే ఒక ఎంట్రీ వస్తుంది చూడు. 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది వెండార్ ఇన్వాయిస్ ది KR తోటి, వెండార్ ఇన్వాయిస్. ఇంకొకటి డాక్యుమెంట్ నంబర్, అసెట్ డాక్యుమెంట్ నంబర్. ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకే ఓకే ఐ గాట్ ఇట్. ఇక్కడ టూ Okay. ఉన్నాయి, ఒకటి 70, 75 ఒకటి. ఓకే, ఇక్కడ వచ్చేసి 31, 70. ఓకే 70 అనేది మళ్ళీ టెక్నికల్ క్లియరింగ్ అకౌంటే. టెక్నికల్ Okay, క్లియరింగ్ okay. అకౌంట్ ఒకసారి డెబిట్ అవుతుంది. ఓకే, ఇంకొక Okay. అకౌంట్లోకి వెళ్ళి చూస్తే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకే ఫైనల్ గా పిఓ అసెట్ పిఓ నుంచి చేసినప్పుడు కూడా ఇట్లా వస్తుందా? ఇట్లే వస్తుంది. ఎంట్రీస్ ఇట్లే ఉంటాయి. ఎంట్రీస్ అంతే ఉంటాయి. నువ్వు పీఓతో చేయి, నాన్ పీఓతో చేయి, ఎలా అన్నా చేయి, ఇలా ఉంటాయి. ఎంట్రీస్ ఇలాగే ఉంటాయి. అక్కడ వెండర్ ప్లేస్ లో పిఓ వస్తుందేమో అంతే. అంతే. లేదు వెండరే వస్తుంది. పీఓలో ఎంట్రీ ఉండదు. పీఓలో Entry ఎంట్రీ ఉండదు. ఉండదు కదా. ఓకే ఓకే జిఆర్ అవునవును ఓన్లీ జిఆర్. ఎప్పుడు గూడ్స్ రిసిప్ట్ అయితే, ఎప్పుడైతే అసెట్ నువ్వు రిసీవ్ చేసుకుంటావో ఇప్పుడు నీకు ఎంట్రీ అవునా. వస్తుంది. ఆ ఎంట్రీలో GRIR అకౌంట్ క్రెడిట్ అవుతుంది. జస్ట్ Maybe పీఓలో ఒకసారి చూద్దాం. కాదన్నా మేబీ పీఓలో అకౌంట్ అసైన్మెంట్ అసెట్ ఇస్తాము, అసెట్ నెంబర్ ఇస్తాము. రిమైనింగ్ అంటే సేమ్ GRIR అని Same. నార్మలే. నార్మలే. కరెక్ట్. ఓకే అది ఒకసారి టెక్నికల్ మళ్ళీ క్లియరింగ్ చూడొచ్చు. అకౌంట్ నా ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే లైక్ బ్యాడ్ డెబిట్స్ మనం ఎట్లా అసైన్ చేస్తామో సేమ్ ఇది కూడా అట్లేనా? OBX1 లో బ్యాడ్ డెబిట్స్ ఉంటాయి కదా, సో సేమ్ ఇది కూడా అంతే. ఓకే కరెంట్ లయబిలిటీ దానికే కానీ బ్యాడ్ డెబిట్స్ రాని బాకీ మీద ఉంటుంది చూడు మనకు అసెట్ లో.
అది అది కస్టమర్కి వస్తుంది నాది టీ కోడ్ ఏం కూడా చూపుతుంది టెక్నికల్ code క్లియరింగ్ లేదు, ఇక్కడైతే లేదు. టేబుల్ ఓకే వచ్చేసి T095 పాతే గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ జనరల్ లెడ్జర్ ORFA పాతే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అదే ఒక్కసారి చేస్తాం ఓకే అంతే, వన్ ఓకే టైం యాక్టివిటీ. ఇది కూడా ఇంటిగ్రేషన్ అంతే ఓకేలే అర్థమైంది. అంటే ఇక్కడ ఏమన్నా దీనికి ఇంటిగ్రేషన్ BSX WRX అలాగే దీనికి ఏమన్నా ఉంటుందా ఏముండదు ఏం లేదు, డైరెక్ట్ న్యూ ఎంట్రీ నీ కంపెనీ కోడ్ కి అగెనెస్ట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓకే అక్కడ ఓకే ఓకే అక్కడ OA90లో ఏమన్నా అసైన్ చేస్తాం కదా OA90 లేదు AO90 AO90లో AO90 నో, ఏం టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అసైన్ చేయం. ఇక్కడ AO90లో నార్మల్ డిప్రిసియేషన్ నార్మల్ జిఎల్ చేస్తాం లాస్ ప్రాఫిట్ రెవెన్యూ అసెట్ లాగా ఇక్కడ టెక్నికల్ Okay. క్లియరింగ్ అకౌంట్ అనేది ఒక అడిషనల్ స్టెప్ వచ్చింది అంతే. ఓకే ఏంటికి ఓకే టెంపరీ జిఎల్ గా క్రియేట్ చేసుకొని వెండార్ ఇన్వాయిస్ ఆటోమేటిక్ గా FI లోకి అవ్వడానికి. ఇది డౌట్ ఉండే నాకు నిన్న కొంచెం లేట్ జాయిన్ అయినాను ఎక్కడ అసైన్ చేసాం తెలియదు అందుకోసమే ఈరోజు ఓకే క్లారిటీ వచ్చింది. అందుకని అదే నిన్న చెప్పాను ఇది ఎట్లా అదే నిన్న నేను video అడిగినాను కూడా మళ్ళీ చూసినా అడుగుతున్నాను. కదా. లేదు నేను నిన్న లేట్ అయి జాయిన్ అయినా నిన్న అందుకోసం ఎలా పడుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడు నిన్న వీడియో ఆ, ఒకసారి. అప్పుడు ఉన్నాను నేను అప్పుడు ఉన్నా ఓకేనా. ఇది లేకుండా ఎంట్రీ ఏం పోస్ట్ చేయలేము కదా మనం అసెట్ ఇది S4 అనాలో అవును అడిగింది కదా అది అడగ అక్విజిషన్ ఆ. పోస్ట్ చేయలేము. అవును ఓకే కంటిన్యూ